తెలుసుకుందాం. మరి ఇప్పుడు చదువుకున్న రీతిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేటువంటి మాట 7వ మాటగా చెప్పబడింది. ఈ 7 మాటల్లో కూడా ఆయన కొన్ని విషయాలు మనల్ని ఫాలో అవ్వమని, వాటిని అనుసరించమని చెప్పి వెళ్ళినట్లుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఆఖరి నిమిషాల్లో పలికిన కొన్ని మాటలు, చాలా మంది మాట్లాడే మాటలు కొన్ని వింటా ఉంటాం. కొంతమందికి అవకాశం దొరుకుతాయి కొన్ని చెప్పడానికి. నన్ను అక్కడ బాతిపెట్టు, నన్ను ఇక్కడ బాతిపెట్టు, నా పేరు మీద అది చెయ్యి, నా పేరు మీద ఇది చెయ్యి అని చెప్తా ఉంటారు జనరల్‌గా. అంటే ప్రభువు మాత్రం మనకి కొన్ని విషయాల్ని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పి వెళ్ళాడు. కొన్ని విషయాల్లో క్లారిటీ కూడా ఇచ్చాడు ఆయన. ఈ ఆఖరి మాట మనం గమనించినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేటువంటి ఈ మాట మనం గమనిస్తే, ప్రతి మానవునికి ఒక ఆత్మ ఇవ్వబడింది. అది ప్రభువును రక్షించిన వాడికైనా, ప్రభువుని అంగీకరించిన వాడికైనా, అంగీకరించబడని వాడికైనా జీవం జరగటానికి, జీవక్రియ జరగటానికి ఒక ఆత్మ ఉంటది. అది పరిశుద్ధంగా పెడతాడా, పాడు చేసుకొని దురాత్మగా మారుస్తాడా, ఏం చేస్తాడనేది వాడి ఇష్టం. అంటే మొట్టమొదటిగా ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఒక మాట నా ఆత్మ అంటున్నాడు. ప్రభు నా ఆత్మ అంటున్నాడు. ఏంటి ఆయనకున్నటువంటి నా ఆత్మ అనేటువంటి మాటలో ప్రత్యేకత? నా ఆత్మ అంటున్నాడు ఆయన. ఏమిటి ఈ ఆత్మ? ఆ నా ఆత్మ అనే దాంట్లో విశిష్టత ఏంటిది? ఆయన కూడా మనలాగే మానవాత్మని పొందాడా, ఇంకేదైనా ఆత్మని పొందాడా, దాని యొక్క ప్రత్యేకత ఏంటో చూసుకొని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన పలుకుతున్నటువంటి నా ఆత్మ అనేటువంటి మాట యొక్క విశిష్టత, ప్రత్యేకత, దానికి మనకి ఎంత తేడా ఉందో మనం ఈ వచనాల్లో చదవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం కొంచెం సాయం చేయండి. లేదా నేను చదువుతాను, నో ప్రాబ్లం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. ఆయన జనన విధము పరిశుద్ధాత్మ వలన జనన విధానం. అది ఆయన ఆత్మకి మన ఆత్మకి తేడా. అది 2. 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆమేన్. ఆయన పొందిన ఆత్మకి రెండవ ప్రత్యేకత, రెండవ విశిష్టత. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. కాబట్టి కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు పుట్టటానికి గల వెనుక ఉన్నటువంటి కారణం ఇప్పుడు మనం చదివాం. ఏది ఏమైనా మనకు ముందు ప్రభుతో ముఖ్యం కాబట్టి, ప్రభు యొక్క పొందిన ఆత్మ లేదా ఆయన పుట్టుక గల కారణానికి గల ఆత్మ అయినటువంటి ఆత్మ యొక్క విశిష్టత మొదటి 2 వచనాల్లో చదివాం. ఇప్పుడు ఈ ఆత్మని ప్రభువు అప్పగిస్తున్నాడు, తన తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు. ఈ అప్పగించడం గురించి, ఆత్మను అప్పగించడం గురించి బైబిల్లో కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 31:5వ అధ్యాయంలో చదివినట్లయితే అక్కడ కూడా నా ఆత్మను అప్పగించుచున్నాను అనేటువంటి మాట మనం చూడొచ్చు. 2
ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో కనుక చదివితే అది ఒకసారి చదవండి. ప్రసంగి 12:7. మొన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. ప్రతి వాని ఆత్మ వెనక్కి వెళ్తుందని క్లారిటీ ఉంది. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది, దాని ఏ పరిస్థితిలో వెళ్ళింది, ఏ క్రమంలో వెళ్ళింది. మూడవ ఉదాహరణ ఇక్కడ స్టెఫన్ మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనంలో ఇదే ప్రస్తావన ఉంది, ఆత్మని అప్పగించేటువంటి ప్రస్తావన. 3 వచనాలకి తేడాలు గమనించుకోండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. 3 ప్రస్తావనలు. ఆత్మ ఎక్కడికి చేరుకోవాలో, ఎక్కడి నుంచి వచ్చాయో, ఏ పరిస్థితిలో ఎవరు ఎలా పలికారో అనేది స్పష్టంగా 3 వచనాల్లో చూసాం. ఇప్పుడు యేసు ప్రభు మనకి ఆయన మరణ వాంగ్మూలం అనుకుంటాను నేనైతే. దాంట్లో 7వ మాటలో మనకి ఏం చెప్పాడు అంటే, ఒక దినాన మన ఆత్మలను కూడా మనం తండ్రికి అప్పగించాలి. అది మన యొక్క బాధ్యత. వచ్చిందిలే అదే పోద్ది అని అనుకుంటే కాదు. అప్పగించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా ఒక క్రమమైన పద్ధతిలో అప్పగించాలి. ఆ క్రమాన్ని గురించి మీకు ఒక మాట చెప్పి ముందుకి మనం కొనసాగిపోదాం. 7వ మాట ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. హీబ్రూ భాష ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది దానికి కూడా. 7 అంటే హీబ్రూ లెటర్స్ లో జైన్ అంటారు, ఇంగ్లీష్ లో జెడ్. జైన్ అనేటువంటి పదానికి న్యూమరికల్ వాల్యూ, సంఖ్యా విలువ 7. 7 అంటే అర్థము ఆహారము, పోషణ, సంపూర్ణత అనే అర్థాలను ఇస్తాయి. మనము కూడా మన ఆత్మని అప్పగించే సమయానికి ఒక క్రమమైన పద్ధతిలో ఆత్మని పోషింపజేసి ఆత్మను అప్పగించాలి. దీనికి స్పష్టంగా ఇదే 7వ మాట సంబంధించి 7వ అక్షరం జైన్ అనే మాటకి, జైన్ అనేటువంటి పదానికి సంబంధించి 119వ కీర్తన ఒక్కసారి తీసి చూస్తే మనకు అక్కడ కనబడుతుంది. జైన్ నెంబర్ 7, పోషణ, ఆహారము అనే మాటకి అక్కడ కరెక్ట్ గా రిలేటెడ్ గా లింక్డ్ గా ఇచ్చాడు. 119వ కీర్తన ఒకసారి తీయండి, చదవాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను. 50వ వచనంలో 119వ కీర్తనలో పైన జైన్ అని రాసి ఉంది కదా. ఇంగ్లీష్ అర్థం జెడ్, న్యూమరికల్ వాల్యూ 7, మీనింగ్ వచ్చి పోషణ, ఆహారము. అంటే పోషణ అంటే కంప్లీట్ న్యూట్రిషన్, అన్ని అందుబాటులో సమపాళల్లో అందించబడే ఆహారాన్ని ఆహారం, పోషక పదార్థములతో కూడిన ఆహారం అంటారు. 50వ వచనంలో నీ వాక్యము, 51వ వచనంలో నీ ధర్మశాస్త్రము, 52వ వచనంలో నీ న్యాయ విధులు, 53వ వచనంలో నీ ధర్మశాస్త్రము, 54వ వచనంలో నీ కట్టడలు, 56వ వచనంలో నీ ధర్మశాస్త్రము, ఇంకో మాట నీ ఉపదేశము. ఎన్ని వచ్చినాయో చూడండి కరెక్ట్ గా. 1 2 3 4 5 6 7 మొత్తం 119 ఆ కీర్తనలో ఆ జైన్ అనేటువంటి ఆ పారాగ్రాఫ్ వరకు ఏం చెప్తుంది సారాంశం అంటే, ఆయన మాట, ఆయన ఆజ్ఞ, ఆయన విధులు, ఆయన కట్టడం ఫాలో అవ్వాలంతే. ఇదే కదా అక్కడ చెప్పబడింది. మరి ఈ పోషణ
ఎక్కడి నుంచి వచ్చింది? మన మన ఆత్మకి కావాల్సినటువంటి ఈ పోషణ, ఈ న్యాయ విధులు, ధర్మశాస్త్రము, వీటన్నిటిని ఒక క్రమమైన పద్ధతిలో ఆత్మని పోషింపజేసుకుంటూ రావాలి ఆత్మను అప్పగించే సమయానికి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. ఈ పోషణ ఎలాంటి పోషణ అనంటే, ఒకసారి చదువుతారా? సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ఆమేన్. మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. ఇతడే. కాబట్టి మన ఆత్మను అప్పగించాల్సినటువంటి బాధ్యత ప్రభువు ఏ విధంగా అయితే తన ఆత్మను అప్పగించాడో మన ఆత్మను కూడా మనం అప్పగించవలసిన వారమై ఉన్నాం ఒక దినాన. ఆ దినాన అప్పగించే సమయానికి ఆత్మని ఒక క్రమమైన పోషణతోటి, ఒక క్రమబద్ధీకరించబడినటువంటి ప్రత్యేకమైన ఆహారంతో ఆత్మను పోషింపజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతలో ఈ పోషణ ఎలాంటి పోషణ అంటే, ఇదిగో మోషే అందుకున్నటువంటి పోషణ జీవవాక్యము. హల్లెలూయా. ఆ పోషణకు ఉన్నటువంటి పేరు, ఆ పోషక పదార్థాలకు ఉన్నటువంటి పేరు జీవవాక్యము. ఈ జీవవాక్యమే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. ఆది యందు వాక్యము. చాలు. హల్లెలూయా. ఇప్పుడు మొదటి యోహాను 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదే జీవవాక్యం ఎప్పటి నుంచి ఉన్నిందో, ఎప్పటి నుంచి జీవవాక్యం సజీవంగా ఉన్నిందో నేటి వరకును. మొదటి యోహాను 1:1. చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా చాలండి, అక్కడ చాలు. జీవవాక్యము గూర్చినది ఆది యందు ఏది ఉండెనో. ఆది యందు ఎవరున్నారని చెప్తున్నాడు ఇప్పుడు ఈయన యోహాన్ గారు? వాక్యము. వాక్యమే. ఆ వాక్యం ఇప్పుడు ఆ యోహాను ఆ శిష్యుల మధ్యలో, ఆ యోహాన్ గారు చెప్తున్నటువంటి మాట ఆ శిష్యుల మధ్యలోకి ఏ రూపంలోకి వచ్చింది? శరీరధారిగా వచ్చింది. ఇదే శరీరధారిగా ఉన్న ఈ వాక్యం ఆదిలో ఎలా ఉన్నింది? వాక్య రూపంలో ఉన్నది, వాక్యమై ఉన్నది. ఆ వాక్యమే ఆత్మ చేత పరిశుద్ధమైనదిగా మనకి పోషణగా ఉండాలి. అంటే ప్రభు మాటే మనకి పోషణ, అంటే బైబిలే మనకి పోషణ. ఆ బైబిల్ వాక్యాలని మనం ఇదే క్రమమైన పద్ధతిలో జీవవాక్యం ద్వారా పోషింపబడుతూ ఉంటే లాస్ట్ లో ప్రభు పలికినట్టు మనం కూడా పలకచ్చు. ప్రభువా, నా సమయం ఆసన్నమైంది, నీ దగ్గరికి నేను చేరుకుంటున్నాను అని చెప్తాం. గాని మీ నాయన పక్కన పెట్టు, మీ అమ్మ పక్కన పెట్టు, అల్లాడబెట్టు, ఇల్లాడబెట్టు, ఆ చికెన్ పెట్టు, ఈ మటన్ పెట్టు, నా పేరు మీద చీరలు పంచు, ఇవన్నీ రావు మనసులోకి, ఇవన్నీ రావు. కాబట్టి ఈ జీవవాక్యం ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా, అంటే ప్రభువుని పుట్టించినటువంటి ఏ పరిశుద్ధాత్మ అయితే అది ఎవని యొద్ద నుండి వచ్చిందో, దేవుని యొద్ద నుంచి, దేవుని ఆత్మ, దాని ద్వారా మనం పోషింపబడితే మనం కూడా ఆత్మల్ని అప్పగించే సమయానికి తృప్తికరమైనటువంటి సంతోషకరమైన పద్ధతిలో ఆత్మను అప్పగిస్తాం. అది ఇక్కడ విషయం. 3. 4వ విషయం, ఈ మాట ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. ఆమేన్. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని వాక్యాలు చదివినా, ఏం చేసినా నీ ఆత్మ ప్రభు ఆత్మతో ఏకాత్మగా కలవాలి, ఐక్యపరచబడాలి. అప్పుడే నీ ఆత్మ తాను దయచేసిన వాని యొద్దకి తిరిగి చేరుతుంది, లేదంటే చేరదు.
ఆయన ఆత్మే, నా ఆత్మే అంటే కుదరదు, అయ్యే పని కాదు. ఎందుకంటే స్పష్టంగా యేసు ప్రభువుకి పుట్టుక గల కారణమైన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది చూడండి అని క్లియర్ గా ఆయన మాటలోనే చెప్పాడు. ఇప్పుడు చివరిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 5, 6 వచనాలు గనక చదివితే, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆమె కాబట్టి మన అంతిమ లక్ష్యం, మన అంతిమ మజిలి, మన అంతిమ స్థానం పరలోక రాజ్యము. ఇదే కదా అందరూ తిప్పలబడేది. అందరూ ఏం చేసినా, అటు చేసినా, ఇటు చేసినా, ఆ ప్యాటర్న్ లో చేసినా, ఈ ప్యాటర్న్ లో చేసినా, ఆ గుడైనా ఈ గుడైనా, లాస్ట్ కి అందరి యొక్క కోరిక ఏంటి? పరలోక రాజ్య స్థానం కావాలి. పరలోక రాజ్య స్థానం కావాలంటే నీ ఆత్మ అక్కడికి వెళ్ళే లోపు ఇక్కడ నువ్వు ఒక క్రమమైన పద్ధతిలో జీవవాక్యం చేత పోషింపబడాలి. ఆ జీవవాక్యము నీ ఆత్మని కలుపుకోగలిగిన స్థితిలో ఉండాలి. నువ్వు జీవవాక్యం తోటి లేదా జీవాత్మతోటి లేదా దేవుని ఆత్మతోటి లేదా ప్రభువు పొందిన ఆత్మతోటి ఐక్యపరచబడటానికి రెండు ప్యారలల్ గా ఉన్నాయా లేవా? రెండు ప్యారలల్ గా ఉన్నాయా లేవా? రెండు సమాంతరంగా ఉన్నాయా లేవా? ఆర్టీసీ బస్సుని తీసుకెళ్లి ఎవడైనా రైల్వే బోగికి అతుకేయగలడా? వల్ల కాదు. ట్రైన్ కి లింక్ అవుతుంది, బస్ కి లింక్ అవుతుంది, స్టూడెంట్ కి మ్యాచ్ అవుతాడు, చదువులేనుడితో మ్యాచ్ అవుతుంది, పరిశుద్ధుడితో మ్యాచ్ అవ్వాలి. అంతే కదండి. వేరొకటి మ్యాచ్ అవుద్దా? అవదు. అది కుదరని పని. కుదరనప్పుడు అనవసరం ఇక. కాబట్టి చివరగా ముగింపులో ప్రసంగి 12:7 చెప్పబడినట్లుగా నరుని ఆత్మ దయచేసిన వాని యొద్దకు చేరి తీరాలి. అయితే చేరినప్పుడు లేదా చేరటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, లేకపోతే చేరాలని నువ్వు కోరుకున్నప్పుడు దానికి కూడా ఒక కన్వర్ట్ అవ్వాలి. అది మార్పు చెందాల, కన్వర్షన్ అవ్వాలి. నీ ఆత్మగా ఇక్కడ భూమి మీద విడవబడితే అది కన్వర్షన్ అవ్వకపోతే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం 6 వచనాల్లో మాట జరగదు. అది అవ్వాలంటే 1 కొరింథీ పత్రిక 6:7 రాయబడిన రీతిగా ఏకాత్మ అవ్వాలి. ఏకాత్మ అవ్వాలి అని అంటే ప్రభు యొక్క ఆత్మ విశిష్టత, ప్రభు పుట్టడానికి గల కారణము, ప్రభు కార్యాలు చేయటానికి గల కారణము, ప్రభు చనిపోయే సందర్భంలో కూడా, శిలువ మరణంలో కూడా ఆయన అంతగా దేవుని ఆజ్ఞని అనుసరించడానికి గల కారణము, అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఆయన చెప్పిన మాటలేంటో ఒక క్రమమైన పద్ధతిలో నువ్వు కూడా పొందితేనే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని దేవుడిచ్చినటువంటి సందేశం మన జీవితాల్లో ఫుల్ఫిల్ అవుద్ది. లేదా అది ఫుల్ఫిల్ అవుద్దా లేదా అనడానికి ఒకటే ఒక ఉదాహరణ. చనిపోయేటప్పుడు ఎవడైనా గనక వాడికి ఛాన్స్ ఉండి మరలా ప్రభువా నేనేమేం తప్పులు చేసానో నాకు తెలియదు, నేను ఎవరిని ఏమేమి అన్నానో నాకు తెలియదు, మరి ఏమన్నా తప్పులుంటే క్షమించు అని అన్నాడా, వాడి ఆత్మ ఎక్కడికి పోద్దో వాడికి గ్యారంటీ లేదని అర్థం. ఎవడైనా చనిపోయే సమయానికి దేవుడు వాడికి ఛాన్స్ ఇచ్చి ప్రార్థన చేసుకొని, లేకపోతే ఇంకేదైనా ఒక అవకాశం ఉంది, ప్రభువా అపోస్తులుడు పలికాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ముట్టించి తిని, కాబట్టి నా కొరకు జీవ కిరీటము ఉంది. స్టెఫన్ అన్నట్టు ఇదిగో నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను. కాబట్టి డేర్ అండ్ డాషింగ్ డైలాగ్, వచ్చేస్తున్నా నీ దగ్గరికి,
నాకు మధ్యలో ఆ అడ్డంకులు అవాంతరాలు ఏమి లేవు. అవసరం లేదు. ఇక్కడ బయలుదేరితే అక్కడే ఇక డెస్టినీ. కాబట్టి నాకు సంతోషం నీ దగ్గరికి రావడానికని గుండె ధైర్యంతో కలిగినటువంటి మాట పలికే పరిస్థితి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు కూడా నా ఆ 7వ మాటలో పలికినటువంటి మాటలో అందరికంటే పైవాడు ఒకడున్నాడని నా తండ్రి అని సంబోధించాడు. ఆయన ఆత్మ ఎక్కడికి చేరుకోవాలో ఆత్మలన్నిటి అంటే జీవము కలిగినటువంటి ఆత్మలన్నిటికీ కూడా ఎవరు ప్రధానుడు, ఎవరి యొద్ద చేరతాయో దాని గురించి అప్పగించేటువంటి మాట ఉంది చూసారా. ఆ అప్పగించుచున్నాను అనేటువంటి మాటలో ఎంత శ్రమలు పడ్డాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో జీవవాక్యము కొరకు. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము కట్టడలు తన మెడ మీద పెట్టబడిన కాడి నిమిత్తము ఎంతగా మెడ వంచాడో మనకి స్పష్టంగా చూపించెళ్ళాడు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మన జీవితాల్లో మనము నెరవేర్చుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మనల్ని నిత్యము నిండుగా నడిపించటానికి సహాయం చేయునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.